చెప్తున్నారు. ఈ 40 ఇయర్స్‌లో ఈ కేసు సాల్వ్ చేయడానికి చాలా టైం పట్టింది అన్న కేసు చెప్తారా ఏమన్నా? నేను రీసెంట్ ఇయర్స్‌లో అయితే స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నేను 2022 నుంచి హ్మ్. రీసెంట్ మంత్స్ వరకు నేను స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎస్సీ, ఎస్టీ కోర్టు విశాఖపట్నం స్పెషల్ కోర్టులో చేశాను దాంట్లో. దాంట్లో నీడీ పీపుల్ ఎవరైతే ట్రైబల్ ఆమెకి అన్యాయం జరిగింది. ఆమె కంప్లైంట్ ఇచ్చింది. నన్ను ఫిజికల్‌గా కూడా అతను హెరాస్ చేసి నాకు అన్యాయం చేసి పెళ్లి చేసుకుంటాను మోసం చేశాడు. అబ్బా! నన్ను ప్రెగ్నెంట్ చేసి వదిలేసి వెళ్ళిపోయాడు. బాధాకరమే. కానీ పోలీసు అంటే సేమ్ కమ్యూనిటీ పర్సనా లేకపోతే అదర్ అతను ట్రైబల్. అమ్మాయి కంప్లైంట్ ట్రైబల్, ఆయన నాన్ ట్రైబల్. సో మనకి విశాఖపట్నం దగ్గరగా ఉన్న ఏరియాస్లో ట్రైబల్ ఏరియాస్లో ఉన్న కంప్లైంట్ పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. ఓకే. గవర్నమెంట్ తరపున నేను స్పెషల్ పీపీని కాబట్టి కోర్టులో అమ్మాయికి జరిగిన అన్యాయాన్ని నిరూపించగలిగాం. అతను 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు అమ్మాయికి 4 లక్షల రూపాయలు పరిహారం కూడా ఇప్పించగలిగాం. అది సాటిస్ఫాక్షన్. టైం పట్టినా సరే. అది ఎన్ని రోజులు టైం పట్టింది? రోజులు సంవత్సరాలే. సంవత్సరాలు. 6 ఇయర్స్. ఒక కేసు వేసిన తర్వాత అది డిస్పోజ్ అవ్వాలంటే టెక్నికాలిటీస్ అన్ని లీగల్ ఫార్మాలిటీస్ కంప్లీట్ అవ్వడానికి అంత టైం పడుతుంది.